ఉయ్యాలలో పడుకోరా మీరు చూడండి ఒకసారి. ఉయ్యాలలో పడుకోబెడుతుంటే ఎలా ఆడుతున్నాడు ఇంటికి వెళ్ళి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూపాల బిల్డాస్. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. ఇక్కడికి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. వాటికి వచ్చేసి ఈరోజు పాలకూర అండ్ పప్పు. దీన్ని వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వాటికి ప్రిపేర్ చేయబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. దీనికి వచ్చేసి రైస్ అనేది ఒక టీ గ్లాస్ ఉంటుంది చూడండి, దాంట్లో హాఫ్ గ్లాస్ తీసుకొని ముందుగానే వాష్ చేసుకొని దీన్ని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి కందిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఒక్కోసారి పెసరపప్పు, ఒక్కోసారి ఎర్రపప్పు అంటారు, అంటే ఇది వచ్చేసి కందిపప్పు అండి. ఒక్కోసారి నేను ఒక్కొక్క పప్పులను వేసుకుంటుంటాను. ఈరోజు వచ్చేసి కందిపప్పు యాడ్ చేస్తున్నాను. దీనికోసం మనం పెసరపప్పు, మైసూర్ పప్పు అవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే కందిపప్పుతో చేస్తున్నాను నేను. ఈరోజు వచ్చేసి పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి పాలకూర కావచ్చు, తోటకూర అండ్ క్యారెట్ కూడా యూజ్ చేశాను. ఈరోజు వచ్చేసి రైస్, పప్పు అండ్ పాలకూరని యూజ్ చేసుకుంటాను. నేను వచ్చేసి ఒక 3 నుంచి 4 రెబ్బలు ఉంటే చాలు పాలకూర అనేది, అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 రెబ్బలు వెల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ తీసుకుంటున్నాను నేను. ఇది కుక్ అవ్వడం కోసం దీంట్లోకి వచ్చేసి మనం నెయ్యి అనేది వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే నెయ్యి లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి వాము, జీలకర్ర అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలకి అనేది ఒక్కోసారి డైజెస్ట్ అవ్వడం తెలియదు కాదు కాబట్టి. అదే మనం వాము అండ్ జీలకర్ర పెట్టుకుంటే వాము వల్ల డైజెస్ట్ సిస్టమ్ బాగా త్వరగా అరిగిపోతుంది. అదేవిధంగా జీలకర్ర ఏంటంటే దీంట్లో మనం పప్పులు యాడ్ చేస్తున్నాం కాబట్టి పప్పులు ఏంటంటే గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా జీలకర్ర అనేది ఉపయోగపడుతుంది. సో దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వచ్చేసి మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్స్ వస్తే ఇది సరిపోతుంది, కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తాను. సో 3-4 విజిల్స్ తర్వాత పప్పు అనేది కుక్ అయిపోయింది. సో 3-4 విజిల్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను. దీన్ని ఆవిడంతా పోయిన తర్వాత కుక్కర్ పొడిని తీసుకోవాలి. ముందుగా తీసుకుంటే పప్పు అనేది కుక్కర్ అనేది పేలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవిడంతా తీసిన తర్వాత దీన్ని తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నాకు కుక్ అయిపోయింది. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు పప్పు గంట ఉంటుంది చూడండి, దాంతో మెదుపుకుంటున్నాను. నీ పెట్టేది వచ్చేసి నేను 9 months బాబు కాబట్టి నేను పప్పు గంటతో మెదుపుకుంటున్నాను. అదే 6 months లేకుండా మీరు ఫీడ్ చేసినట్లయితే ఇలా పప్పు ఇలా గంటతో కాకుండా మీరు ఖచ్చితంగా అయితే మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా మిక్సీలో పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి త్వరగా తొందరగా వెళ్ళదు కాబట్టి. మరికి వాళ్ళకి ఇది అలవాటైంది కాబట్టి కొద్దిగా పెద్దగా కూడా వాడు తినగలుగుతున్నారు కాబట్టి నేను ఇలా గంటతో అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి రిక్కీ గారు లేచాడు. నేను పప్పుని మెదుపు చూపించలేదు. ఓవరాల్గా ఇలా కుక్ చేసుకొని పెట్టుకొని ఫీడ్ చేస్తాను. ఇలా పెట్టడం వల్ల పిల్లలు చాలా బలమండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుంది. లాస్ట్లో వచ్చేసి మీరు నెయ్యి యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నాకు నెయ్యి లేదు కాబట్టి నెయ్యి యాడ్ చేయలేదు. కాబట్టి దీంట్లో మీరు ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసుకోండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఎప్పుడు ఒక ఫుడ్ కాకుండా ఫుడ్ అనేది మార్చడం వల్ల పిల్లలు కూడా కొంచెం కొత్త టేస్ట్ రావడం వల్ల తినడానికి కొద్దిగా బాగుంటుంది కాబట్టి వాళ్ళు తింటారు ఖచ్చితంగా.
సో ఎప్పుడు ఒక విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు, ఒకసారి క్యారెట్, దీంట్లోకి వచ్చేసి మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే క్యారెట్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే పప్పులో ఆల్రెడీ ఆకుకూర ఉంటుంది కాబట్టి చాలా మంది నేను క్యారెట్ యాడ్ చేయలేదు. అదేవిధంగా దీంతో పాటు మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి స్వీట్ పొటాటో అని ఇలా ఏదో ఒకటి మారుస్తూ పెట్టడం వల్ల పిల్లలు అనేది కొద్దిగా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే వీడికి వచ్చేసి నేను తినిపించేసేయాలి. బిగుదా కుందా 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 వాటి ఇవాళ ఇవాట తప్పినా సో నేను వచ్చేసి మీషోలో చైన్స్ అనేది ఆర్డర్ పెట్టాను. నాకు వచ్చేసి ఇవి నేను వచ్చేసాయండి. సో ఇది వచ్చేసి షార్ట్ కనిపిస్తుంది అండ్ దీనికి వచ్చేసి లాంగ్ హారం ఒకటి వచ్చింది అండ్ ఒకటి వచ్చేసి షార్ట్ హారం వచ్చింది. ఇది వచ్చేసి లాంగ్ హారం. పెండెంట్ అనేది చాలా బాగుంది చూడండి. కావాలంటే ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. ఓకే, దీనికి వచ్చేసి ఇయరింగ్స్ కూడా వచ్చాయి నాకు. ఇయరింగ్స్ కనిపిస్తుందా? ఇయరింగ్స్ వచ్చేసి నెవరి కొంచెం సైడ్కి వచ్చింది. వచ్చేసి 2 ఇయరింగ్స్. అదేవిధంగా ఇంకో స్టార్ట్ నెక్ పీస్ అనేది తీసుకున్నాను. 2 బుక్ చేశాను నేను. 2 వచ్చేసి దానికి ఇది వచ్చేసి కొద్దిగా గోల్డ్ కలర్ కాదండి, కొద్దిగా సిల్వర్ కలర్ టైప్లో ఉంది. ఇది వచ్చేసి షార్ట్ నెక్ పీస్ అనేది పెట్టుకొని చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి షార్ట్ నెక్ పీస్. దీనికి కూడా ఏర్కి వచ్చాయి. దీనికి వచ్చేసి ఇయరింగ్స్ బుట్టాల టైప్లో వచ్చాయి. కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి నాకు 170 రూపీస్ కాస్ట్ పడింది. ఇవి వచ్చేసి నాకు వచ్చి 2 పీసెస్ వచ్చేసి 330 పడింది. మీషోలో బుక్ చేశాను ఇది వచ్చేసి నేను. సో మీకు వచ్చేసి నేను ఓవరాల్గా చూపిస్తాను అలాంటి.
దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి వచ్చేసాయి. వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చాయి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ చైన్స్ కూడా బాగున్నాయండి. దీని కాస్ట్ కూడా నాకు చాలా తక్కువ పడింది. ఇది వచ్చేసి ఈవినింగ్ పూట అండి. వాడికి వచ్చేసి కొద్దిగా ఏడుస్తుంటే క్రాంకీగా ఉన్నాడని బయటకు తీసుకెళ్ళాను, ఇలా క్రాడీలు ఇచ్చి నడిపిద్దామనేసి. ఇక్కడ చూస్తున్నట్లయితే వాడిని ఎంతమంది ఆడుస్తున్నారు చూడండి. సో ఇలా కొద్దిసేపు అలా ఆడుకున్నారు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియో సపోర్ట్ చేసినా నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకో నలుగురికి సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.